డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్, మాడ్యూల్ 5, లెసన్ 3. నిజమైన దేవుడు ఎవరు? నిజమైన దేవుడు ఎవరు? ప్రియులరా, లోకంలో అనేకమైనటువంటి విషయాలలో నకిలీ అనేది చోటు చేసుకుంది. అసలైనది ఉన్న చోట నకిలీ కూడా అవతరిస్తూ ఉంటుంది. మన దైనందిన జీవితంలో ఎన్నో ఉత్పత్తులను మనం చూస్తూ ఉంటాం, వాడుకుంటూ ఉంటాం, వినియోగించుకుంటూ ఉంటాం కదా. ఆ ఉత్పత్తులు అసలైనవిగా కనిపిస్తుంటాయి. ఆ ఉత్పత్తులకు మరలా నకిలీలు కూడా వస్తూ ఉంటాయి. నకిలీ. ఉదయం లేవగానే మనం పళ్ళు తోముకోవడానికి ఉపయోగించుకునేటువంటి టూత్పేస్ట్ లేకపోతే టూత్ పౌడర్ అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. నకిలీ. టూత్ బ్రష్ నకిలీ. ఒంటికి స్నానం చేసేటువంటి సబ్బు నకిలీ. ఆ తర్వాత ఒంటికి రాసుకునేటువంటి పౌడర్ నకిలీ. కూంపు చేసుకోవడానికి ఉపయోగించేటువంటి దువ్వెన నకిలీ. తలకి రాచుకునేటువంటి నూనె నకిలీ. తినేటువంటి ఆహారంలో పదార్థాలు నకిలీ. రైస్ ఉందంటే ఆ రైసులో నకిలీ రైస్ వచ్చేస్తుంది, ప్లాస్టిక్ రైస్ అని అంటున్నారు. నకిలీ రైస్. పాలు ఉన్నాయంటే పాలల్లో నకిలీ వచ్చేసింది. స్వచ్ఛమైన పాలు కనిపించడం లేదు. ఏవేవో యూరియా కలిపినటువంటి నీళ్లను పాలుగా అమ్ముతున్నారు. కెమికల్స్ కలిపినటువంటి పదార్థాలను ఈరోజు ఆహారాలుగా విక్రయిస్తున్నారు. మీరు ఆలోచన చేయండి. అనేక విషయాలలో నకిలీ చోటు చేసుకుంది. ఈ నకిలీ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? అమ్ముకునేవాడికి ఉపయోగం ఉండొచ్చు, అమ్ముకునేవాడికి లాభం ఉండొచ్చు. నకిలీ సృష్టించిన వానికి తాత్కాలికంగా అది కూడా శాశ్వతమైన లాభం ఏం కాదు, వాడికి లాభం ఉండొచ్చు. కానీ ఆ నకిలీని స్వీకరిస్తున్నటువంటి వారు రోగాల బారిన పడిపోతారు, నష్టపోతారు, ప్రాణాలు కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. ఎంత బాధ చెప్పండి. ఒక నకిలీ ఒక మనిషి ప్రాణాన్ని తీసేసినప్పుడు ఒకడి స్వార్థం కోసం మరొకడి ప్రాణాన్ని తీయడం అది న్యాయమా చెప్పండి. కనుక నకిలీ అనేది ఎప్పుడూ కూడా సృష్టించకూడదు. నకిలీ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. నకిలీ వస్తువులు, నకిలీ పదార్థాలు ఇటువంటివి మనిషికి కొద్దిగా హానిని చేస్తాయేమో, కానీ దేవుని దగ్గర కూడా నకిలీ వచ్చేసింది. భక్తిలో నకిలీ వచ్చేసింది. దేవుని విషయంలో కూడా నకిలీని ఈరోజు మనుషులు ఆశ్రయిస్తే వారి యొక్క జీవితాలు నిత్య నాశనానికి వెళ్ళిపోతాయి. మనము తినేటువంటి పదార్థాలు నకిలీ అనుకోండి, ఏదో ఒక రోగం వస్తుంది, తర్వాత ఏదో ఒక మందు తీసుకుంటాం, ఆ మందులు కూడా నకిలీయే. నయమవుతుంది, లేదంటే ప్రాణం పోతుంది. మహా అయితే ప్రాణం పోతుంది, కానీ ఆత్మ నిత్యనాశనానికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం దేని వలన ఉందో తెలుసా? నకిలీ దేవుని వలన ఉంది. అసలైన దేవుడు ఉన్నాడు గనక నకిలీ దేవుళ్ళు కూడా సృష్టింపబడ్డారు. కొందరి స్వార్థ ప్రయోజనాల కొరకు, తాత్కాలికమైనటువంటి లాభాల కొరకు దొంగ దేవుళ్ళు, నకిలీ దేవుళ్ళు ప్రపంచమంతా పుట్టగొడుగుల్లా అవతరించారు. మీరు ఆలోచన చేయండి. అసలైన దేవుడున్నాడు, నకిలీ దేవుళ్ళు, నకిలీ దేవతలు అవతరించారు, పుట్టుకొచ్చారు. కనుక ఈ విషయంలో మనము చాలా జాగ్రత్తను వహించాలి. మీరు మార్కెట్లోనికి వెళ్ళి ఏదైనా ఒక ఉత్పత్తిని కొనుక్కుంటున్నారనుకుందాం. రిన్ అనేటువంటి ఒక సబ్బును కొనుక్కుంటున్నారనుకుందాం, బ్రాండెడ్. లేకపోతే సింథాల్ అనేటువంటి ఒక సబ్బును కొనుక్కుంటున్నారనుకుందాం, బ్రాండెడ్. అలా కొనుక్కుంటున్నప్పుడు మీరు ఆ ఉత్పత్తి మీద ప్రింట్ చేయబడినటువంటి అక్షరాలను 1-2 సార్లు పరిశీలిస్తారు. ఎందుకంటే రిన్ ప్లేస్లో రిమ్ అని ముద్రించి నకిలీ సబ్బును మీకు అమ్మేటువంటి ప్రమాదం ఉంది.
అర్థమవుతుందా మీకు? సింతాల్ ప్లేస్లో డెంతాల్ అని చెప్పి ముద్రించి మీ కన్ను గప్పి సబ్బును విక్రయించేటువంటి ప్రమాదం ఉంది. మీరు సింతాల్ సబ్బును తీసుకోవాలి, డెంతాల్ కాదు. మీరు రిన్ సబ్బు తీసుకోవాలి, రిమ్ సబ్బు కాదు. అర్థమవుతుందా? ఇవి చిన్న చిన్నవి, మీకు అర్థమవుతుందని ఉదాహరణలు చెబుతున్నాను. మీరు పరిశీలనాత్మకంగా ఉన్నప్పుడు నకిలీ బారి నుండి తప్పింపబడతారు. ఇది వాస్తవం. దేవుని విషయంలో కూడా మీరు ఎంతో జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలి, మెలకువ కలిగిన వారుగా ఉండాలి, పరిశీలకులుగా ఉండాలి. నేను నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నానా, నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నానా, నిజమైన దేవుని కొరకు బ్రతుకుతున్నానా అనే విషయాన్ని మొట్టమొదట ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా పరిశీలించి నిర్ధారించుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి దేవుని మాటలలో పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు అసలైన వాడా, నకిలీయా అనే విషయాన్ని ఇప్పుడు మనం ఆలోచిద్దాం. అసలు నేను నమ్మిన దేవుడు, మీరు నమ్మిన దేవుడు, నేను ప్రకటించుచున్న దేవుడు, మీరు వింటున్న దేవుడు నకిలీయా లేక అసలైన వాడా అనే విషయాన్ని మొట్టమొదట మనము పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటల ద్వారా తెలుసుకుందాం. ఆ మాటలలోని యథార్థతను మనము గ్రహిద్దాం. మొట్టమొదట యెషయా గ్రంథము 45వ అధ్యాయము 19వ వాక్యాన్ని చూడండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 19వ వాక్యం. అంధకార దేశములోని మరుగైన చోటున నేను మాటలాడలేదు. అసలైన దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే, నేను అంధకార దేశంలో మరుగైన చోటున మాటలాడలేదు, బహిరంగంగానే నేను నా మాటలను ప్రకటిస్తున్నాను. ఏదో మాయ మాటలుగా, ఎవరికీ అర్థం కాని భాషలో నన్ను మీరు ఖచ్చితంగా నమ్మాల్సిందే అని బలవంత పెడుతూ, మీకు అర్థం కాకపోయినా నన్ను నమ్మమని నేను చెప్పలేదు అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంధకార దేశములోని మరుగైన చోటున నేను మాట్లాడలేదు. మాయా స్వరూపుడనైనట్టు, మాయా స్వరూపుడుగా దేవుడు ఎప్పుడూ కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన కనిపించాలి అనుకుంటే కనిపించును, కానీ చూచేటంత సామర్థ్యం మనిషి కంటికి లేదు. ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన ఈ భూమండలం మీద నివసించే అవకాశం లేదు గనక, మనందరికీ కనిపించే అవకాశం లేదు గనక చెప్పేశాడు, యథార్థాన్ని చెప్పేశాడు. దేవుడు ఎప్పుడు కూడా మాయ మాటలు చెప్పడు, మాయ మాటలు చెప్పడు. లేనిది ఉన్నది, కళ్ళబొల్లి కబుర్లు, తప్పుడు మాటలు, తప్పుడు కథలు, పిట్ట కథలు, ఇటువంటివి దేవుడు ఎప్పుడు కూడా చెప్పడు. ఎప్పుడు కూడా యథార్థతను మాట్లాడతాడు. యథార్థత. ఇదిగో నేను భూమండలం మీద నివసించను, నేను మీ మధ్యను నివాసం చేయను, పరలోకంలో ఉంటాను. నేను భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనం అంటున్నాడు ఆయన. కనుక ఎప్పుడూ కూడా ఆయనలో మాయ లేదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు, యథార్థంగా చెప్పాడు. అపార్థం చేసుకుంటున్నవారు అపార్థం చేసుకుని పోతున్నారు, అర్థం చేసుకున్నవారు దేవుని యొక్క మార్గంలో నడుచుకోగలుగుతున్నారు. కానీ ఆయన ఎప్పుడూ కూడా యథార్థతనే మాట్లాడాడు. ఎక్కువ మందిని లాగేసుకోవాలని తప్పుడు విధానాన్ని ఆయన సృష్టించలేదు. భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఆయన మార్గంలోనే ఉండాలనేటువంటి ఆలోచనతో తప్పుడు విధానాన్ని మాత్రం ఆయన ఎప్పుడు కూడా అవలంబించలేదు. తప్పుడు మాటలు ఎప్పుడు చెప్పలేదు, మాయ మాటలు ఎప్పుడు చెప్పలేదు. అందుచేతనే ఇక్కడ దేవుడు వ్రాయించిన మాటలు చూడండి. మాయా స్వరూపుడనైనట్టు లేక వ్యర్థముగా అని ఫుట్నోట్లో మనకు కనిపిస్తుంది. నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనగా ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలీలతో నేను మాయ చేయలేదు. మాయాస్వరూపుడనైనట్టు వ్యర్థముగా నన్ను వెదకుడని నేను ఇశ్రాయేలీలతో చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను అంటున్నాడు దేవుడు. చూసారా, నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను. మీరు పరిశుద్ధ గ్రంథం అంతా చూడండి, ఎక్కడ కూడా దేవునిలో మాయ లేనట్టుగా, అంతా కూడా దేవునిలో న్యాయమే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాడు ఆయన, యథార్థమైన సంగతులను బోధించాడు ఆయన. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను, యథార్థమైన సంగతులు తెలియజేయువాడను అగు యెహోవాను నేనే.
ఆయనే అసలైన దేవుడు, నిజమైన దేవుడు. మాయాస్వరూపులుగా మాట్లాడేవారు కొందరు ఉంటారు. మాయాస్వరూపులుగా అంటే శరీర సంబంధమైనటువంటి మాటలతో, ఈ బ్రతుకునకు సంబంధించినటువంటి మాటలతో కొంతమంది మాట్లాడతారు. కొంతమంది దేవుళ్ళుగా, దేవతలుగా ప్రకటింపబడుతూ ఉంటారు. వారు నకిలీ అన్నమాట. అసలైన దేవుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. నేను పరలోకంలో ఉండువాడను, నేను ఆత్మయైన దేవుడను, ఇదిగో దేవదూతలు నా సేవకులు, యేసుక్రీస్తు నా కుమారుడు, శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు, పరిశుద్ధాత్మ నా కుమారుడు, ఇదిగో మిమ్మును దైవభక్తిలో నడిపిస్తున్నాడు. మీరందరూ కూడా భూమి మీద శరీరాలలో ఉంటున్నారు, ఆత్మలుగా ఈ శరీరాలను విడిచిపెట్టి తిరిగి నా యుద్ధకు రావాలి. ఇదిగో నీతి మార్గము, ఇదిగో న్యాయమైన మార్గము, ఇదిగో నా వాక్యము, ఈ మార్గంలో మీరు నడుచుకోండి, పరలోకానికి రండి అని దేవుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ఒకవేళ నా మాటలను అతిక్రమిస్తే అపవాది మరియు వాడిని వెంబడించిన దురాత్మల సమూహము పోతున్నట్టుగా మీరు కూడా నరకాగ్నికి వెళ్ళిపోతారు, అది నిత్యము వేదనతో కూడినటువంటి ప్రదేశము అని దేవుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. కనుక ఆయనలో మాయ లేదు, మాయాస్వరూపుడైనట్టుగా ఆయన మాట్లాడలేదు. న్యాయమైన సంగతులు, యథార్థమైన సంగతులు ఆయన బోధించాడు. కనుక దేవునిలో మనకు ఈ ఒరిజినాలిటీ కనిపిస్తుంది. అసలైన దేవుడు, నిజమైన దేవుడు అనేటువంటి విషయాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో, పరలోకమందున్న దేవునిలో గ్రహించగలం. ఇప్పుడు మనము ఒక సన్నివేశం దగ్గరికి వెళ్దాం. ఏమిటా సన్నివేశం అనగానే, అషూరు చెరలోనికి ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయేటువంటి దినములకు ముందు అషూరు రాజు ఇశ్రాయేలీయుల మీద దండెత్తొస్తున్నాడు. అప్పుడు అషూరు రాజు ఇశ్రాయేలీయులను భయపెడుతున్నాడు. ఇదిగో నా చేతుల్లో నుండి ఫలానా దేశం తప్పించుకోలేకపోయింది, మీరే మాత్రం మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మల్ని రక్షించగలడా అని బేరాలు పలుకుతున్నాడు అషూరు రాజు. ఆ సన్నివేశం దగ్గరికి వెళదాం. అక్కడ మనకు అసలైనటువంటి దేవుడు ఎలా ఉంటాడో, నకిలీ దేవుళ్ళు, నకిలీ దేవతలు ఎలా ఉంటారో అర్థమవుతుంది. చరిత్రలో జరిగినటువంటి యథార్థమైనటువంటి ఘటన, చక్కని సందర్భం ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయము 8వ వాక్యం నుండి జాగ్రత్తగా మీరు గమనించండి. రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయము 8వ వాక్యం నుండి. అషూరు రాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలుసుకొనెను. అంతటా కూషు రాజైన తిర్హాక తన మీద యుద్ధము చేయుటకు వచ్చెనని అషూరు రాజునకు వినబడినప్పుడు అతడు ఇంకొకసారి హిజ్కియా యొద్దకు దూతలను పంపి ఎలాగూ ఆజ్ఞ ఇచ్చెను. యూదారాజుకు హిజ్కియాతో ఎలాగు చెప్పుడి, యెరూషలేము అషూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము అంటున్నాడు. ఎవరు ఇలా చెప్పేది? అషూరు రాజు. యూదారాజు అయినటువంటి హిజ్కియా దగ్గరకు ఒక వర్తమానాన్ని పంపించాడు. ఇశ్రాయేలీయుల్లో యూదులు మరియు బెన్యామీనీయులు యూదా రాజ్యంగా విడిపోయారు. మిగిలినటువంటి 10 గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యంగా విడిపోయారు. ఎప్పుడైతే ఈ యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి హిజ్కియా పరిపాలన జరుగుతుందో ఆ కాలంలో హిజ్కియా దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి యూదారాజు. ఆ కాలంలో అషూరు రాజు యూదా దేశం మీదకి, యూదా రాజ్యం మీదకి దండెత్తొచ్చాడు. యూదా రాజ్యాన్ని కూడా వశం చేసుకోవాలని, చెరపట్టి తీసుకుని వెళ్ళిపోవాలని వస్తున్నాడు. అయితే ముందుగా ఒక వర్తమానాన్ని పంపించాడు, భయపెడుతున్నాడు అనమాట. వర్తమానాన్ని పంపించి ఏమని చెబుతున్నాడు చూడండి. యెరూషలేము అషూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకమంటున్నాడు. నీవు నీ దేవుని మీద ఆధారపడ్డావేమో హిజ్కియా రాజు, పరలోకమందున్న నీ దేవుడైన తండ్రి అయిన యెహోవా మీద నీవు ఆధారపడి ఉన్నావేమో. అషూరు రాజు చేతికి ఈ యూదా రాజ్యము అప్పగింపబడకుండా నీ దేవుడు నీ రాజ్యాన్ని కాపాడతాడని నీవు నీ దేవుని నమ్ముకొని ఆయన మీద నీవు విశ్వాసం ఉంచావేమో, నీవు మోసపోవద్దంటున్నాడు. ఆ తర్వాత
ఏమంటున్నాడు చూడండి అషూరు రాజు. ఇదిగో అషూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా, నీవు మాత్రము తప్పించుకొందువా? నీ చుట్టూ చాలా రాజ్యాలను నేను జయించేశాను ఇప్పటికే. ఈ రాజ్యాలన్నీ కూడా నీకంటే గొప్ప గొప్ప రాజ్యాలు కూడా. మరి అషూరు రాజుకు నీవు భయపడవా? అషూరు రాజుకు నీవు లొంగిపోవా? నీ దేవుని మీద నీవు నమ్మకాన్ని పెట్టుకున్నావా అని అషూరు రాజు అంటున్నాడు. నీవు మాత్రం తప్పించుకుంటావా అని అషూరు రాజు ఈ వర్తమానాన్ని పంపిస్తున్నాడు హిజ్కియా రాజు దగ్గరికి. ఆ తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఇంకా నా పితరులు నిర్మూలము చేసిన గోజాను వారు కానీ, హారాను వారు కానీ, రెజిపులు కానీ, తెలస్సారులో నుండిన ఏదెనీయులు కానీ తమ దేవతల సహాయము వలన తప్పించుకొనిరా. కొన్ని ఎగ్జాంపుల్స్ చెబుతున్నాడు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమిటా ఎగ్జాంపుల్స్? నా పితరులు అంటే అషూరు రాజు పితరులు, అషూరు రాజులు అనమాట, ఇంతకు ముందు ఉన్నటువంటి అషూరు రాజులు అనమాట. వారు ఎవరినెవరిని నిర్మూలన చేసేసారట? గోజాను వారిని, ఆ తర్వాత హారాను వారిని, ఆ తర్వాత రెజిపులను, ఆ తర్వాత తెలస్సారులో ఉండిన ఏదెనీయులను తమ తమ దేవతల సహాయం వలన వారు తప్పించుకోలేక అషూరు రాజు వశమును పడిపోయారు. వారు తప్పించుకోలేకపోయారు. వారు కూడా వారి దేవతలు నమ్ముకున్నారు, వారు తప్పించుకోలేకపోయారు. ఆ తర్వాత ఇంకా అంటున్నాడు చూడండి, హమాతు రాజు ఏమాయను? హమాతు రాజు ఉన్నాడు, వాడు ఏమైపోయాడు? మాకు లోబడిపోయాడు కదా, ఓడిపోయాడు కదా. తర్వాత అర్పాదు రాజును, సెపర్వయీము, హేన, ఇవ్వా అను పట్టణముల రాజులను ఏమైరి? వీరందరినీ లొంగ తీసుకున్నాం కదా, వీరందరూ నాశనం అయిపోయారు కదా. అషూరు రాజు చేతిలో నుండి తప్పించుకోవటం అసాధ్యం అంటున్నాడు అషూరు రాజు. ఈ విధంగా ఈ వర్తమానాన్ని హిజ్కియా దగ్గరకు పంపించాడు. నీవు పరలోకమందున్న దేవుని నమ్ముకున్నావా? ఇదిగో నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఎన్నో రాజ్యాలను, ఎందరో రాజులను మేము ఓడించేశాము. ఇక తరువాత నీవంతే, నీవు మాకు లొంగిపో అని ఈ వర్తమానాన్ని యోధారాజు అయినటువంటి హిజ్కియా దగ్గరకు పంపించాడు. ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి, ఈ మ్యాటర్ అంతా కూడా చదివాడు. ఇప్పటి వరకు మనం చదివినటువంటి వాక్య భాగాన్ని హిజ్కియా చదివాడు. ఆ ఉత్తరంలో అదే ఉంది. చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. ఇప్పుడు హిజ్కియా దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ఈ సందర్భాన్ని, ఈ సన్నివేశాన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీల దేవా, భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. ఒరిజినల్, యు ఆర్ ది ఒరిజినల్ గాడ్. నీవు నిజమైన దేవుడవు. నీవు భూమి ఆకాశములను సృష్టించిన వాడవు. ఇదిగో భూమి మీద ఉన్నటువంటి రాజ్యములన్నిటికీ నీవే ప్రభువు, నీవే దేవుడవు అని దేవుని కీర్తిస్తూ ఏమంటున్నాడు చూడండి. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరచి దృష్టించుము, జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని బెట్టుము. తండ్రి, మమ్మను జ్ఞాపకం చేసుకో అని దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇదిగో అషూరు రాజు పంపించినటువంటి ఈ ఉత్తరములో ఉన్న మాటలను దయచేసి చెవిని పెట్టుము అని అడుగుతున్నాడు. మమ్మను కాపాడు తండ్రి అని అడుగుతున్నాడు. మమ్మను దృష్టించుము తండ్రి, నీ మీదనే మేము ఆధారపడ్డాము తండ్రి అని దేవుని వేడుకుంటున్నాడు. ఆ తర్వాత యెహోవా, అషూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి, నిజమే, ఆ జనములను, ఆ దేశములను, ఆ రాజులను, ఆ రాజ్యములను పాడు చేసిన మాట నిజమే. వారు ఆ విధంగా పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆయా దేశాల రాజులు, ఆయా దేశాల ప్రజలు వ్యర్థమైనటువంటి దేవతలను ఆశ్రయించారు. ఆ దేవతలను ఈ అషూరు రాజులు అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుండ్లు కాక. యూదారాజు అయిన హిజ్కియా దేవునికి ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ఈ ప్రార్థన ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి నిజమైన సంగతులను గ్రహించండి.
అష్షూరు రాజులు నా చుట్టూ ఉన్నటువంటి ఆయా గొప్ప గొప్ప రాజ్యాలను జయించేశారంటే దానికి కారణం ఏంటి? ఆ రాజ్యాలు ఆధారపడినటువంటి దేవతలు కావచ్చు, దేవుళ్ళు కావచ్చు, వారు నకిలీ దేవుళ్ళు, నకిలీ దేవతలు. వారు నిజమైన దేవుళ్ళు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు, రాళ్ళే గనుక. ఆ దేవుళ్ళను మనుషులు సృష్టించారు. మరి నీవు మమ్మును సృష్టించావు. నేను నిన్ను సృష్టించలేదు. మేమెవ్వరం కూడా నిన్ను సృష్టించలేదు. ఇదిగో తండ్రి, నీవే మమ్మల్ని అందరినీ సృష్టించావు. ఇదే నిజమైన దేవునికి నకిలీ దేవునికి ఉన్న తేడా. మీకు అర్థమవుతుందా? నిజమైన దేవుడు మనుషులను సృష్టించాడు, నకిలీ దేవుడు మనుషుల చేత సృష్టింపబడ్డాడు. దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్, కీ పాయింట్. బాగా అర్థం చేసుకోవాలి. నిజమైన దేవుడు మనుషులను సృష్టించాడు, మనుషులకు కావలసిన భూమి ఆకాశములను సృష్టించాడు. నకిలీ దేవుళ్ళు మనుషుల చేత సృష్టింపబడ్డారు, భూమి ఆకాశములలో ఉన్నటువంటి పదార్థముల చేత సృష్టింపబడ్డారు. యోధారాజు అయిన హిజ్కియా ఈ విషయాన్ని ఇక్కడ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారి దేవతలను అగ్నిలో అష్షూరు రాజులు వేసింది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు, రాళ్ళే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. మనుషులు చేసినటువంటి బొమ్మలవి. మనుషులు కర్రలతోనూ రాళ్లతోనూ ఇంకా ఉంటే బంగారంతోనూ వెండితోనూ వారు విగ్రహాలను చేసుకున్నారు. వారికి ఇష్టమైనట్టుగా, వారికి ఇష్టమైన రూపాలలో వారు విగ్రహాలను చేసుకున్నారు. అవి కర్రలు, రాళ్ళే గనుక అష్షూరు రాజులు వచ్చి ఆ రాజ్యాలను జయించి, ఆ రాజ్యాలు ఏ దేవతల మీదైతే ఆధారపడ్డారో ఆ దేవతల యొక్క ప్రతిమలను అగ్నిలో వేసినప్పుడు ఆ దేవతలు ఏమీ చేయలేకపోయాయి. ఎందుకంటే అవి మనుషుల చేత చేయబడిన కర్రలు, రాళ్ళే కనుక అష్షూరు రాజులు వారిని నిర్మూలం చేశారు. ఇప్పుడు నీవైతే అటువంటి దేవునివా? నీకంటూ ఒక విగ్రహాన్ని మేము చేయగలమా? నీవు ఒక విగ్రహంలో ఉండేవాడవా? కాదు, నీవు నిజమైన జీవము గల దేవునివి. నిన్ను మా చుట్టూ ఉన్నటువంటి రాజ్యములు ఆధారపడినటువంటి నకిలీ దేవుళ్లను ఒకటే అనుకుంటున్నాడు అష్షూరు రాజు. వాడికి తెలియదు, అష్షూరు రాజుకి తెలియదు. ఇదిగో చూడండి, యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడువైన యెహోవావని తెలుసుకొనున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షించుము. ఎంత యుక్తమైన ప్రార్థన చేశాడో చూసారా రాజైన హిజ్కియా, యోధా రాజైన హిజ్కియా. అందుకే దేవుడు తప్పించాడు, రక్షించాడు. ఆ అష్షూరు రాజు చేతిలో నుండి యోధా రాజ్యాన్ని హిజ్కియా పరిపాలనలో ఉన్నప్పుడు దేవుడు తప్పించాడు, రక్షించాడు. ఎందుకంటే జీవము కలిగిన దేవుడు, అసలైన దేవుడు. అసలైన దేవుణ్ణి నమ్ముకుంటే మీరు వెనుదిరగరు, మీరు సిగ్గుపడరు. కనుక ప్రియులారా, ఇది చరిత్ర పాఠం. ఇదేదో కళ్ళబొల్లి కథ కాదు, ఇది పెట్ట కథ కాదు. ఇది చరిత్రలో మీరు చూడండి, చరిత్రలో మీరు చూడండి. అష్షూరు రాజులు లేరా? సన్హెరీబు లేడా? లోకపు చరిత్రలో హిస్టరీ, ఆ హిస్టరీలో ఉన్నాడు. రాజైన హిజ్కియా ఉన్నాడు, యోధా రాజ్యం ఉంది, కింగ్డమ్ ఆఫ్ జూదా. ఇది జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటన, చక్కని జ్ఞానాన్ని నేర్పుతున్నటువంటి పాఠ్యభాగం. అసలైన దేవుడు, జీవము కలిగిన దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు, సృష్టింపబడే దేవుడు కాదు. ఆయననెవరూ సృష్టించలేరు, ఆయన సమస్తాన్ని సృష్టించినవాడు. అలాగే జీవము గల దేవుని గూర్చి వివరింపబడినటువంటి మరొక అద్భుతమైన వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 1వ వాక్యము నుండి మీరు చూడండి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 1వ వాక్యము నుండి. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి.
జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలోనొకడు చెట్టు నరకునట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలితో చేసిన పని. చూసారా, లోకమందు మీకు నకిలీలు ఎన్నెన్నో కనిపిస్తూ ఉంటాయి. నకిలీ దేవుళ్ళు ఎందరో కనిపిస్తూ ఉంటారు. అది వారి వారి నమ్మకాలు. కానీ మీరు వాటికి భయపడకండి. మీరు విశ్వాసము నుండి తొలగిపోకండి. నిజమైన దేవుని మార్గములో నుండి వెడలిపోకండి. నకిలీలు కోకొల్లలుగా పుట్టుకొస్తూ ఉంటాయి. నకిలీ 1, 2 కాదండి, కోకొల్లలు. నిజమైన దేవుడు మాత్రం ఒక్కడే. నిజమైన దేవుడు ఒక్కడే. ఒరిజినల్ ఎప్పుడు ఒక్కటిగానే ఉంటుంది. కానీ నకిలీలు ఎన్ని ఉంటాయి ఏమంటే, రిన్ అనేటువంటి సబ్బును మరల ఉదాహరణగా మనం తీసుకోగలిగితే RIN ఒకటే ఉంటుంది. కానీ నకిలీలు చెయ్యాలి అనుకుంటే రిమ్ము చేయొచ్చు, సిమ్ము చేయొచ్చు, సిన్ చేయొచ్చు, ఎన్నెన్నో ఆ పేరును పోలినటువంటి పేరుగా ఎన్నెన్నో తయారు చేయొచ్చు. మీరు ఆలోచిస్తున్నారా? మీకు అర్థమవుతుందా? ఒరిజినల్ ఎప్పుడు ఒక్కటే. కానీ నకిలీలు కోకొల్లలుగా పుట్టుకొస్తాయి. ఈ కోకొల్లలుగా మీ చుట్టూ ఉన్నటువంటి నకిలీల యొక్క ఆచారములకు, అభ్యాసములకు మీరు భయపడకండి, జడియకండి. ఆకాశమందు వారు కొన్ని చిహ్నములను కూడా చూపిస్తూ ఉంటారు. వాటికి కూడా మీరు భయపడకండి. ఏమంటే పూర్వపు రోజుల్లో ఏమని చెప్పేవారు? చంద్రగ్రహణం అనుకోండి, అంటే చంద్రుడు కనిపించకుండా పోయాడు. చంద్రగ్రహణం అనుకోండి, ఏమని చెప్పేవారు? ఒక పాము వచ్చింది, మింగేసింది చంద్రుడిని అనేవారు. ఏమంటే ఆ చెప్పినటువంటి అబద్ధపు మాటలను చిన్ననాడు తెలియక చాలామంది నమ్మేసేవారు. ఇప్పటికీ నమ్ముతున్నటువంటి మూర్ఖులు ఉన్నారు, అవివేకులు ఉన్నారు. ఏమంటే పాము వచ్చి మింగేసిందా చంద్రుడిని? సూర్యగ్రహణం అంటే మరలా అక్కడ కూడా అదే కదా, పాము వచ్చి మింగేసింది. లేకపోతే ఎవరో వచ్చి మింగేశారు, మరలా వారి వెనకపాట్లోంచి వచ్చేసింది. ఇలా చెప్పుకుంటూ ఉంటారండి. ఎవరో వచ్చి మింగేశారు సూర్యుడిని, మరలా వారి వెనకపాట్లోంచి సూర్యుడు బయటకు వచ్చేసాడని చెప్తూ ఉంటారు. కథలు పెట్ట కథలు. వినేవాడు ఉన్నంత వరకు, నమ్మేవాడు ఉన్నంత వరకు వీరి యొక్క ఆటలు కొనసాగుతూనే ఉంటాయి. నకిలీ ఉత్పత్తులను ఎంతకాలం అమ్ముకుంటారు? కొనుక్కునేవారు ఉన్నంత వరకు. నకిలీ ఉత్పత్తులను అందరూ గమనించేశారనుకోండి, ఇది రిన్ను కాదు, రిమ్ము మేము కొనమని ఎవరు కొనటం లేదనుకోండి, వీడు ఏగలు తోలుకోవాలి, దుకాణం సర్దేస్తాడు. ఎందుకంటే ఉపయోగం లేదు కదా, ఎవరు కొనటం లేదు. ఎగబడుతున్నారనుకోండి, నకిలీ వస్తువుల మీద ఎగబడుతున్నారనుకోండి, వాడు ఇంకా తయారు చేస్తాడు. గొర్రెల్లాంటి మనుషులు నా మీద ఎగబడుతున్నారు కనుక నేను ఇంకా తయారు చేద్దాం అనుకుంటాడు. కనుక అసలుకు నకిలీకి తేడాను తెలుసుకోవటం చాలా ముఖ్యం. లోక సంబంధమైనటువంటి విషయాలలో తేడా తెలుసుకోకపోయినా జరిగే నష్టం కొద్దిపాటిది. కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో తేడా తెలుసుకోకపోతే జరిగే నష్టం అపారమైనది. ఏమంటే ఒకరోజు కూర వండుకునేటువంటి కాయగూరల విషయంలోనే, కాయగూరలు వాడు ఇంటికి వచ్చాడు అనుకోండి, కాయగూరలు ఏవి పడితే అవి గబగబా మీరు సంచిలో వేసేసుకోరు. పుచ్చులున్నాయా, వంకరవా, టెంకరవా, ఎందుకంటే ధనాన్ని ఇచ్చి కొనుక్కుంటున్నారు కనుక మంచివి, శ్రేష్టమైనవి ఏరుకోరి మీరు తీసుకుంటారు. ఒక పూట మీరు తింటే మరలా బహిర్భూమిలో విడువబడేటువంటి ఆహార పదార్థాలవి. వాటికి అంత పరిశోధన మీకు ఉన్నప్పుడు మరి దేవుని విషయంలో పరిశోధన అవసరం లేదంటారా? చక్కగా పరిశీలించండి. భూమి ఆకాశములను సృష్టించిన పరలోకమందున్న దేవుడు నిజమైన దేవుడు. ఇదిగో ఈ భూమి మీద చాలా నకిలీ దేవుళ్ళు మీ మధ్య కనిపిస్తున్నారు. వీరందరూ కూడా మనుషుల చేత సృష్టింపబడిన వారు. వారి యొక్క ఆచారాలకు కానీ వారి యొక్క అభ్యాసాలకు కానీ మీరు భయపడవద్దు అని దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాత చూడండి, వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు, అది కదలకయుండునట్లు మేకులు పెట్టి సుత్తెలతో బిగగొట్టి దాన్ని నిలుపుదురు. ఒక విగ్రహాన్ని నిలపాలంటే దానికి ఎంతో సపోర్ట్ అవసరం, లేదంటే నిలబెట్టిన వారి మీద పడిపోద్ది. మేకులు కొట్టి బెగగొట్టి దానికి ఒక మంచి స్టాండర్డ్ బేస్మెంట్ వేసి అలా నిలబెడతారు. ఏమండి, దానంతట అది నిలువగలదా? విగ్రహానికి దానంతటదే నిలువగలిగే సామర్థ్యమే లేనప్పుడు అందులో దైవత్వం ఉందని ఎలా అనుకుంటున్నావయ్యా? అసలు నీ మూర్ఖత్వానికి ఇక హద్దులు లేవన్నమాట. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు మనుషులు ఈరోజు. కోకొల్లలుగా వారికి వారే ఇష్టానుసారంగా అడిగేవారు లేరు గనక దేవతలను సృష్టించుకుంటున్నారు, దేవుళ్ళను సృష్టించుకుంటున్నారు. మరలా దానికి మతం అనేటువంటి ఆ ముసుగును వేసుకుంటున్నారు.
ఆ రంగు పులుముకుంటున్నారు. ఎక్కువ మంది వారికి వత్తాసు పలకడంతో వారిదే గొప్ప అనుకుంటున్నారు, వారిదే న్యాయం అనుకుంటున్నారు, వారిదే సత్యం అనుకుంటున్నారు. అబద్ధాన్ని 100 మంది చెప్పినా అది అబద్ధమే. నిజాన్ని ఒక్కడు మాట్లాడినా అది నిజమే. 2 రెళ్ళు 4 అని ఒకడు చెప్పినా, 100 మంది చెప్పినా, 1,000,000 మంది చెప్పినా అది సత్యం. ఒకడు చెప్పినంత మాత్రాన బలహీనమైనది అయిపోదు. 2 రెళ్ళు 4 ఎప్పుడూ నిలబడుతుంది. 2 రెళ్ళు 6 అని 1,000,000 మంది చెప్పారనుకోండి, 1,000,000 మంది చెప్పినంత మాత్రాన 2 రెళ్ళు 6 అనేది సత్యం అవుతుందా, యథార్థం అవుతుందా? కనుక ఇక్కడ సంఖ్యాబలాన్ని కాకుండా సత్యమును ఆలోచన చేయాలి, యథార్థతను పరిశీలించాలి. ఇదిగో వారి యొక్క దేవుళ్ళు, వారి యొక్క దేవతలు ఈ విధంగా ఉంటాయి. మేకులు కొట్టి వారు నిలుపుతారు వాటిని. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలకవు, నడువనేరవు గనుక వాటిని మోయవలసి వచ్చను. విగ్రహాన్ని ఏం చేస్తారు? అందరూ నడుచుకుని వెళ్ళిపోతే నీవు కూడా నడుచుకుని వచ్చాయంటారా? ఒక 40 మంది మోయాలి దాన్ని. ఏమండి? మోయవలసి వచ్చాను. వాటికి భయపడకుడి. వాటికి భయపడతారేంటయ్యా బాబు? వాటికి భయపడకుడి. అవి హాని చేయనేరవు, మేలు చేయుట వాటి వలన కాదు. అవి హాని చేయవు, మేలు చేయవు. అవి కేవలం విగ్రహాలే, నిశ్చేష్టంగా పడి ఉన్నటువంటి విగ్రహాలే. కదలవు, పలకవు, ఉలకవు. కనుక వాటికి మీరు భయపడవద్దు. యెహోవా నిన్ను పోలినవాడెవడునూ లేడు. దేవా, నిన్ను పోలినవాడెవడు తండ్రి? నీవు ఒరిజినల్, నీవు నిజమైన దేవుడవు. నిన్ను పోలినవాడెవడునూ లేడు. నీవు మహాత్మ్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. నీవు నీ బిడ్డల మొర ఆలకించేవాడవు, వారికి తక్షణమే సహాయము చేసేవాడవు, వారిని నీవు కాపాడేవాడవు. నీవు జీవము గల దేవుడవు, నీవు ఉన్నవాడవు. జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? అసలు మనుషులు మూర్ఖులైపోతున్నారు. అసలు ఏ ఒక్కడు ఉండకూడదు, నీకు భయపడకుండా ఏ ఒక్కడు ఉండకూడదు. ప్రతి ఒక్కడు కూడా నీకు లొంగిపోవాలి, నీకు లోబడాలి. జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడునూ లేడు గనక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. ప్రతి ఒక్కరూ కూడా నీకు భయపడాలి. వారి జ్ఞానులలో కూడా నీ వంటి వాడు ఎవడైనా ఉన్నాడా? వారి శాస్త్రులలో కూడా నీ వంటి వాడు ఎవడైనా ఉన్నాడా? నీవే జ్ఞాన బలములు గలవాడవు. నీకు ప్రతి ఒక్కరూ భయపడుట అనుగుణ్యము, అది తప్పనిసరి. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు. బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. జనులు ఎంత పశుప్రాయులో చూసారా? పశువుల వంటి వారు, మృగముల వంటి వారు, అవివేకులు, మూర్ఖులు. బొమ్మల పూజలు చేస్తున్నారు వారు. బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. తర్షీషు నుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు, ఉపాజు నుండి బంగారమును తెత్తురు. అది పనివాని పనియే కదా. పోతపోయువాడు దాని చేసెను. నేల ధూమ్ర వర్ణము గల వస్త్రములు వాటికున్నవి. అవన్నీయు నేర్పరులకు పనివారి పనియే. మీరు ఆ అలంకరణ చూస్తున్నప్పుడు, ఆ బంగారాన్ని చూస్తున్నప్పుడు, ఆ వెండిని చూస్తున్నప్పుడు ఇదంతా కూడా పనివాని యొక్క నైపుణ్యం అంతే తప్ప, ఓ దేవుడు దగదగ మెరిసిపోతున్నాడండి, ఆ దేవుడు ఏమైనా వచ్చి తనకు తానే వాటన్నిటినీ చేసుకున్నాడు అనుకుంటున్నారా? ఆ దేవత ఏమైనా తనకు తానే అవన్నీ అలంకరించుకుంది అనుకుంటున్నారా? లేదు. పనివారు ఒక 4 కూర్చొని, 40 మంది కూర్చొని, ఒక 400 మంది కూర్చొని ఆ పనులు చేయటం వలన అవి అలా కనిపిస్తున్నాయి. అదంతా కూడా పనివారి పని. దేవుడు స్పష్టముగా వ్రాయించేశాడు పరిశుద్ధ గ్రంథంలో. అవన్నీ కూడా పనివారి పని. వాటికి మీరు భయపడకండి. అవి నిజమనుకుని భ్రమపడకండి. నిజము ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది. అబద్ధాలు చాలా రకాలుగా ఉంటాయి, కోకొల్లలుగా ఉంటాయి. యెహోవాయే నిజమైన దేవుడు. వచ్చేసింది ఆన్సరు. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. కొంతకాలం ఆయన ఉంటాడు, తర్వాత తొలగిపోతాడు, మాసిపోతాడు, ఆయన లేకుండా పోతాడు అనడానికి లేదు. సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. ఆయన ఉగ్రతను చూడాలనుకోకండి, ఆయన కోపానికి బలవ్వాలనుకోకండి. ఆయన సృష్టికర్త, ఆయనకు లోబడండి, ఆయన చిత్తమును నెరవేర్చండి. నిజంగానండి, పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు మనుషులకు అనుగ్రహించినటువంటి జీవము గల ఈ మాటలను
సర్వజనులు కూడా పాటిస్తే జనులు బాగుపడతారా పాడైపోతారా? బాగుపడతారు. ఎందుకంటే ఆయన వ్రాయించినటువంటి విధులన్నీ కూడా నీతికి సంబంధించినవి. నీతికి సంబంధించినవి ప్రతి ఒక్కటి కూడా ప్రతి మనిషిని సన్మార్గంలో నడిపించేదే. దానిని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఆయనే నిజమైన దేవుడు అని. వ్యర్థమైన ఆచారాలను మనకు ఆయన ఇవ్వలేదు. నిప్పుల మీద నడవండి, నీళ్ళలో ఈదండి, ఆకాశంలో ఎగరండి, నాకు ఫలానా వంటకం అంటే ఇష్టం, నాకు ఇంత డబ్బు కావాలి, ఎప్పుడు కూడా అటువంటి వ్యర్థమైన మాటలను ఆయన చెప్పలేదు. జీవము కలిగిన దేవుడు, నిజమైన దేవుడు, పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు మనకు బయలుపరిచిన దేవుడు. కనుక ఆయనను మనము విశ్వసించాలి. ఇక మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి ఈ నిజమైన దేవుడు ఏవో భూమి మీద ఇదిగో నీవు నన్ను నమ్ముకుంటే నిన్ను ఆశీర్వదించి నేను ధనవంతుని చేస్తాను, లేకపోతే నీ రోగాన్ని పోగొట్టి ఆరోగ్యవంతునిగా చేస్తాను, ఈ భూమి మీద మాత్రమే బ్రతుకు, ఇక మిగిలినదేమీ లేదు అని మాత్రం చెప్పలేదండి. నీవు ఈ భూమి మీద కష్టముతో బ్రతికినా, వేదనతో బ్రతికినా, నీవు నా మార్గంలో అయితే ప్రయాణం చేయాలి, నీవు నా చిత్తమును నెరవేర్చాలి, ఆత్మగా నీవు నిత్యత్వంలో ప్రవేశించాలని ఒక గొప్ప జ్ఞానాన్ని మనకు బోధించాడు. నిత్యత్వం అనేది మన కొరకు ఉంది. ఏమంటే మిగిలినటువంటి దేవతలను, దేవుళ్లను, నకిలీ వారిని మీరు చూస్తున్నప్పుడు వారు నిత్యత్వాన్ని గురించి ఎక్కువగా మీకు చెప్పరు. ఈ భూమి మీద ఉన్నటువంటి సుఖాలను గురించే వారు మాట్లాడతారు. శరీర సంబంధమైనటువంటి సుఖాలు. ఎందుకంటే ప్రజలందరూ దేనికి లొంగుతారు? శరీర సంబంధమైనటువంటి సుఖాలకు లొంగిపోతారు. ఇదిగో ఫలానా దేవత దగ్గరికి వెళ్తేనట పిల్లలు కలుగుతారు, ఫలానా దేవుడి దగ్గరికి వెళ్తేనట బాగా ధనం వృద్ధి అవుతుంది. ఇటువంటి మాటలే కదండి. కానీ పరలోకమందున్న తండ్రి అయిన నిజమైన దేవుని దగ్గరకు మనము యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రాగలిగితే ఆయన మనకు ఏం చెబుతున్నాడు? ప్రధానమైనటువంటి విషయాన్ని మనకు ఆయన ఏమని నేర్పిస్తున్నాడు? మీకు నిత్య జీవమును అనుగ్రహిస్తాను. నిత్య జీవం అనేది భూమి మీద ఉండేది కాదు, అది శరీర సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనది. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఆ విషయాన్ని కూడా నేర్పిస్తుంది. కనుక ఎప్పుడైతే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగామో, మిగిలిన వారందరూ కూడా శరీర సంబంధమైనటువంటి బోధలు చేస్తుంటే, శరీర సంబంధమైనటువంటి భక్తిలో ఉంచుతుంటే, పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు మాత్రం యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు నిత్య జీవాన్ని గూర్చి నేర్పిస్తున్నాడు, ఆత్మ సంబంధమైన బ్రతుకును గూర్చి మనకు బోధిస్తున్నాడు. ఇందులోనే మనకు అర్థమైపోతుంది ఆయనే నిజమైన దేవుడు అని. ఆయనలో ఎటువంటి నకిలీ లేదు, ఆయన మాయాస్వరూపుడుగా మాట్లాడటం లేదు, నిజాన్ని నిజంగానే చెబుతున్నాడు. ఎంతమంది వస్తే అంతమందే. ఇరుకైన ద్వారం, ఎక్కువ మంది రాలేరు కూడా, ఎక్కువ మంది అంగీకరించలేరు కూడా. కానీ నీకు అంగీకరించగలిగే ధైర్యం ఉంటే, నిజమైన దేవుణ్ణి స్వీకరించగలిగే మనస్సు ఉంటే తప్పకుండా నీవు నిత్యత్వానికి అంగీకరింపబడతావని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, మనుషుల యొక్క వీక్నెస్ ఏంటంటే, నకిలీ వస్తువును కాస్త ధర తగ్గించి మార్కెట్లో పెడితే ఒరిజినల్ ఒకటి ఉంది, నకిలీ ఇది అని తెలిసినా సరే నకిలీని కొంటారు. ఎందుకంటే ఒరిజినల్ చాలా రేట్ అండి అంటారు. ఒరిజినల్ కొనాలంటే ఒక 100 రూపాయలండి, నకిలీ 70 రూపాయలకి వచ్చేస్తుంది, నకిలీ 50 రూపాయలకి వచ్చేస్తుంది. సేమ్ దానికిలాగే ఉందండి, దీన్నే కొనుక్కుందాం, ఇదైతే 100కి 2 వచ్చేస్తున్నాయి కదా అంటారు. కానీ ఇది నకిలీరా బాబు, ఇది నకిలీ. 100కు 2 వచ్చినా నీ ఆరోగ్యం పోతుంది, నీకు నష్టాన్ని ఇస్తుంది చివరికి. ఒరిజినల్ నువ్వు తీసుకోవాలి అని చెప్పినా వింటాడా మనిషి? ఎవరో కొందరు మాత్రమే వస్తారు ఒరిజినల్ దగ్గరికి. లేదంటే ఒరిజినల్ మాత్రమే తీసుకుంటాను, 100 రూపాయలైనా సరే ఒరిజినల్ మాత్రమే తీసుకుంటానని కొందరు మాత్రమే వస్తారు. కానీ డూప్లికేట్ దగ్గరికి, ఆ నకిలీ దగ్గరికి, నకిలీ అని చెప్పినా సరే, నకిలీ అని వారికి తెలిసినా సరే, అమ్మేవాడు కూడా ఇది నకిలీ అండి, ఇది సెకండ్ క్వాలిటీ అండి అని చెప్పినా సరే ఇదే కావాలండి మాకు అంటారు. పోనీ లోక సంబంధంగా మీ ఇష్టాలు మీవి, కానీ దేవుని దగ్గర మీ ఇష్టం పనికిరాదు. దేవుని దగ్గర మీరు ఇలా చూజ్ చేసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి విషయం. నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి, అసలైన దేవుని దగ్గరే మీరు ఉండాలి. ఆయన ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే, ఆయన మనకు అనుగ్రహించే పరిశుద్ధాత్మ ఒక్కడే, ఆయన బోధ ఒక్కటే, బైబిల్ ఒక్కటే, బైబిల్ ఒక్కటే, పరిశుద్ధ గ్రంథం ఒక్కటే, 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథం ఒక్కటే. మరి ఇందులో కూడా నకిలీలు వచ్చాయంటే ఆ నకిలీలు మీరు నమ్మకూడదు. ఇదిగోనండి 72 పుస్తకాలండి, ఇదిగోనండి 85 పుస్తకాలండి, మీరు నమ్మకూడదు.
వీటిలో ఏది చేర్చడానికి వీలు లేదు, వీటిలో నుండి ఏది తొలగించడానికి కూడా వీలు లేదు. దేవుడు దీనికి ముద్ర వేశాడు. ఈ 66 పుస్తకాల పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కటిగా మీరు తీసుకోవాలి. కనుక ప్రియులారా, ఎప్పుడూ యథార్థమైనది ఒక్కటిగానే ఉంటుంది. ఆ ఒక్కటైనటువంటి నిజమైనటువంటి భక్తిలోనే మనం ఉండాలి. ఇక ఈ పాఠానికి ముగింపుగా చివరిగా ఈ చక్కని వాక్య భాగాన్ని మనం చూద్దాం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వాక్యాన్ని చూడండి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వాక్యం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. ఏమంటే నిజమైన దేవుణ్ణి గురించి మనకు తెలియాలంటే ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు గనక. లేకపోతే మనకు కూడా తెలియదు. ఆయన వచ్చి తండ్రి అయిన దేవుని గూర్చి పూర్తిగా బయలుపరిచారు. అందుచేత ఇక్కడ రాయబడిన మాటలు చూడండి. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని. సత్యవంతుడైన వానిని అనగా అర్థం ఏంటి? నిజమైన దేవుడను, నిజమైన దేవుణ్ణి, అసలైన దేవుణ్ణి మనము ఎరుగవలెనని ఎవరొచ్చారు? ఆయన కుమారుడు వచ్చాడు. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనకిప్పుడు ఆ వివేకం వచ్చింది. మిగిలినటువంటి మూర్ఖుల వలె, అవివేకుల వలె దేనిని పడితే దానిని దేవుడని మనం అంగీకరించలేదు. నిజమైన దేవుణ్ణి తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం మనకు కలిగింది. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. చూస్తారా? మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై అంటే ఆ పరలోకమందున తండ్రిని చేరుకోవాలంటే ముందు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనము వెళ్ళగలగాలి. యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువు నామమున బాప్తిస్మమును పొందితే తండ్రి అయిన దేవుని యొద్దకు మనం చేరుకోగలుగుతాం. అదే విషయాన్ని ఇక్కడ యోహాను గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో పత్రికలో వ్రాస్తున్నారు. చూడండి. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునయ్యున్నాడు. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునయ్యున్నాడు. ఈ లోకంలో ఏదో నీకు పిల్లలు పుడతారని, ఈ లోకంలో ఏదో నీకు ఉద్యోగం వస్తుందని, ఈ లోకంలో ఏదో నీకు కోర్టు కేసులు కొట్టేస్తారని, ఈ లోకంలో నీవు వ్యాపారంలో వృద్ధిని సాధిస్తావని వీటి మీద కాదు పరిశుద్ధ గ్రంథము యొక్క ఫోకస్. నిత్య జీవం మీద. ఈ లోకంలో నీవు లాజరు వలె కడు భేద పరిస్థితులను అనుభవించినా కానీ నిత్య జీవము కొరకు నీవు నిర్ణయింపబడాలంటే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నిజమైన దేవుడిని నీవు తెలుసుకోవాలి. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. నిత్య జీవమునై ఉన్న దేవుణ్ణి తెలుసుకుంటావా? జానుడి పొట్టకు సంబంధించినటువంటి ఈ లోకపు అబద్ధపు దేవుళ్లను నీవు ఆశ్రయిస్తావా? నీవే నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ ఎటువంటి బలవంతం లేదు. నకిలీ దగ్గర బలవంతం ఉంటుందేమో. నకిలీ వాళ్ళు బలవంతంగా నిన్ను తీసుకుని వెళ్ళిపోతారేమో, భయపెడతారేమో, బెదిరిస్తారేమో. వారికి ఉన్నటువంటి అధికార బలం చేత, వారికి ఉన్నటువంటి జన బలం చేత నిన్ను భయపెడతారేమో, నిన్ను బెదిరిస్తారేమో. నిజమైన దేవుడు ఎందుకు బెదిరించాలి? నిజమైన దేవుడు ఎందుకు భయపెట్టాలి? నమ్మితే నమ్ము, లేకపోతే పో అంటాడు దేవుడు. ఇది అసలైనటువంటి భక్తి. నిన్ను బ్రతిమిలాడవలసినటువంటి పరిస్థితి ఏమీ లేదు. నిన్ను బెదిరించవలసినటువంటి అవసరం లేదు. నమ్మకపోతే నీవు పోతావు. ఏమంటే ఒరిజినల్ ప్రోడక్ట్ అమ్ముకునేటువంటి వాడు ఏమైనా బ్రతిమిలాడతాడా? అదే నకిలీ ప్రోడక్ట్ అమ్ముకునేవాడు మాత్రం మిమ్మల్ని బ్రతిమిలాడతాడు, అవసరమైతే బెదిరిస్తాడు కూడా. తీసుకోకపోతే ఏం చేస్తారు, చస్తారా అంటాడు. అదే ఒరిజినల్ ప్రోడక్ట్ అయితే తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు, అక్కడే ఉంటుంది ఆ ఒరిజినల్ ప్రోడక్ట్ ఇప్పుడు అంటాడు. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. బ్రతిమిలాడవలసిన, బెదిరించవలసిన పని లేదంటాడు. ఎవడైతే ఒరిజినల్ అమ్ముతున్నాడో వాడు, ఎవడైతే నకిలీ అమ్ముతున్నాడో వాడు ఏ విధము చేతనైనా సరే ఆ పదార్థాన్ని లేకపోతే ఆ వస్తువును, ఆ ఉత్పత్తిని మీకు అంటగట్టేయాలని చూస్తాడు, లాభం సంపాదించుకోవాలని చూస్తాడు. ఈ వ్యత్యాసాలన్నింటినీ మీరు గమనించగలిగితే మీకు ఇట్టే అర్థమవుతుంది. కాస్త బుర్ర పెడితే మీకు ఇట్టే అర్థమవుతుంది నిజమైన దేవుడు ఎవరో, నకిలీ ఎవరో. కనుక పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు నిజమైన దేవుడు అని ఈ పాఠ్యాంశము ద్వారా ఈ విషయాలన్నిటిని కూడా మీ ముందు పెట్టాను. మంచి నిర్ణయాన్ని తీసుకోండి. నిజమైన దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆశ్రయించండి. ఆయన నిత్య జీవముగా ఉన్నాడు. మీ ఆత్మలకు నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడుగా కనిపిస్తున్నాడు.
ఎవరైతే నిజమైన దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పరలోకానికి చేరతారు, లేదంటే నిత్య నరకానికి బలైపోతారు. మీలో ఏ ఒక్కరూ కూడా అటువంటి వారుగా ఉండకూడదని, అనగా నిత్య నరకాగ్నికి చేరిపోయేవారుగా ఉండకూడదని, నిత్య జీవమును సంపాదించుకునేవారుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును, నిజమైన దేవుడును, జీవము గల దేవుడును, మమ్మును రక్షించుచున్నవాడవునైన దేవ, మీ ఉన్నతమైన ప్రేమకు ఈ సందర్భమందు మీరు అనుగ్రహించిన చక్కని పాఠ్యాంశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. మీ మాటలు మా హృదయములో నాటబడి స్థిరముగా ఉండగలగటానికి సహాయం చేయండి తండ్రి. నాయనా, ఇంతమంది వేవేలుగా కోట్ల కొలదిగా ఉన్నటువంటి నకిలీ దేవుళ్ళ మధ్యలో జీవిస్తున్నటువంటి మేము నిజమైన దేవుడైన మిమ్మును తెలుసుకొనుటకు మీరు మా మనోనేత్రములు తెరచినందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము తండ్రి. ఆ నకిలీ వరదలో మేము కూడా మిగిలిన వారి వలె కొట్టుకుని పోకుండా మీ చిత్తమును నెరవేర్చుటకై యేసుక్రీస్తు ప్రభువునందు నిలువబడుటకు సామర్థ్యమును దయచేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయన, ఏ ప్రలోభకు మేము లొంగకుండా, ఏ బెదిరింపుకు మేము జడియకుండా మీ కొరకు తండ్రి ప్రాణాలకు తెగించి నిలువబడగలిగే సహాయమును మాకు అనుగ్రహించండి. ఇదిగో తండ్రి, ఈ పాఠ్యాంశాన్ని విన్నటువంటి మీ బిడ్డలందరూ నిత్య జీవము కొరకై యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మిమ్మను సంపూర్ణముగా గ్రహించిన వారై మిమ్మను గూర్చి అనేకులకు వారి జీవితకాలమంతయు ప్రకటించేవారుగా కూడా ఉండగలగడానికి మీ కృపను సహాయమును దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ తండ్రి, ఈ దేహములో ఉన్నంత వరకు మీకు మహిమకరముగా మేము జీవించి ఈ దేహమును విడిచినను మీకు మహిమకరముగానే విశ్రాంతిలో ప్రవేశించగలగటానికి సహాయమునిమ్మని మిమ్మను అర్థిస్తూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడును త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.